వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మొందా తుఫాను ప్రభావంపై RTGS అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. నకిలీ మద్యం ఆరోపణలు, దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ సత్యప్రమాణం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక తొలి సోమవారం మృత్యుంజయ స్వామికి విశేష అభిషేకాలు. మొందా తుఫానుపై RTGS అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. కాకినాడ నుండి ప్రస్తుతం 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొందా తుఫాను 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తుంది. నేడు మరియు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచన. గుంటూరు, బాపట్ల, NTR, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు. రేపు రాత్రి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి గంటకు తుఫాను కదలికలు గమనించడం ద్వారా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కోరారు. మొందా తుఫాను ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం ఆదేశం. వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు. కాలువలను బలోపేతం చేయాలని, పంటలకు నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం చెప్పారు. మంత్రులు లోకేష్, అనిత, CS, ఇతర సీనియర్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. నకిలీ మద్యం కేసులో తన నిర్దోషత్వాన్ని నిరూపించేందుకు వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అన్నంత పని చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకొని ఈ వ్యవహారంలో తనకి సంబంధం లేదని అన్నారు. పైన అమ్మవారు ఉన్నారు, కనకదుర్గమ్మ అమ్మవారు, కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు, కృష్ణమ్మ తల్లి. కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసినా, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని, వాళ్ళు ఇప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి
ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని వేడుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనేది నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయనని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగాను, గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగారు, వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మని అడిగా, అమ్మ రమ్మని అడిగా, లేదు కాడుతూ అంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే మార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి రెడీ అని చెప్పేసా. ఈ రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్లే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చినా, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా, సిట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ ని నిందల పాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధపడింది. ఆటో డ్రైవర్ల సమస్యలే పరిష్కారం దిశగా సోమవారం గులాబీ పార్టీ నేతలు ఆందోళనలు, నిరసనలకు రెడీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆటోల్లో ప్రయాణం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఇట్లా తీసుకుపోతారు కదా మా లాంటి వాళ్ళను. అవును సార్. మరి అప్పుడు వాళ్ళని అడిగితే ఏమంటారు? వాళ్ళని అడిగితే ఏమంటారు సార్, మీకు చాలా లాస్ లో నడుస్తుంది కదా, మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, ఇప్పుడు మీ సంఘాలన్నీ ఆటో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి, మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటున్నారు సార్ అందరూ. టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది ఇక్కడ అంటున్నారు వాళ్ళు కూడా. టీఆర్ఎస్ వస్తుంది అంటున్నారా? అవును సార్. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారా? అవును సార్ అంటున్నారు. బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు సార్ అందరూ. మా ఆటో వాళ్ళు అయితే ఫుల్ సపోర్ట్ సార్ బీఆర్ఎస్. ఆటోలో ఫుల్ సపోర్ట్. అవును సార్. ఇక్కడ మీ బంధువులకి ఇట్లా ఎవరైనా ఉంటే చెప్పు జరా. ఓకే సార్. మీ సంఘం నుంచి కూడా ఒక రోజు తిరగండి. ఓకే సార్. ఫస్ట్ నుండి మనం బీఆర్ఎస్ కే తిరుగుతున్నాం సార్. ఫస్ట్ నుండి బీఆర్ఎస్ కే తిరుగుతున్నాం సార్. మారన్న బీఆర్ఎస్ మారన్న ఉన్నాడు కదా సార్, స్టేట్ ప్రెసిడెంట్ మారన్న ఉన్నాడు. ఆయన ద్వారా మొత్తం మన ఆటో యూనియన్ మొత్తం బీఆర్ఎస్ కే తిరుగుతున్నాం సార్ అప్పటి నుంచి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను ప్రభావంకు గురయ్యే ప్రజల తరలింపు కోసం 120 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి సముద్ర తీర గ్రామాల్లో 6000 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. వీరికి ఆహారంతో పాటు చిన్నారులకు పాలు సరఫరా చేశామన్నారు. సముద్ర తీరానికి 30 కిలోమీటర్ల పరిధిలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. కొత్తపేట, రామచంద్రాపురం డివిజన్లో కూడా పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామని తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి వర్షం, గాలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మొందా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగితే వాహనంపై ఉండే మొబైల్ టవర్ సహాయంతో కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, ఇందుకోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 1 కాట్రేన్సుకోన తీర ప్రాంతంలో ఒక మొబైల్ టవర్ ను సిద్ధం చేశామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. స్టార్టింగ్
కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. విశాఖ సిటీకి 700 కిలోమీటర్లు, కాకినాడ సిటీకి 450 కిలోమీటర్లు కేంద్రీకృతమైంది. సార్ ఎఫ్ఐ కొట్టండి, ఎఫ్ఐ కొట్టండి సరిపోద్ది. ఎఫ్ఐ కొడితే వచ్చేది లేదు. మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక తుఫాన్ తీరం దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని చాలా ప్రాంతాలతో పాటు మచిలీపట్నం, కళింద్రపట్నం నుంచి కోనసీమ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మొంతు తుఫానుకి సంబంధించి వరకుని ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో అలాగే ఎస్పీ గారితో అందరితో కూడా అన్ని మండలాలకి డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు వీసీ తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఈరోజు నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. రేపు రాత్రి ఎల్లుండి తెల్లవారుజామున మనకి కోస్ట్ ల్యాండ్ఫాల్ అయ్యే సూచనలు మనకి ఇప్పుడు పైనుంచి ఐఎండీ నుంచి తరపు నుంచి ఆర్టీజీఎస్ నుంచి కూడా డైరెక్షన్స్ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండేదానికి ఏర్పాట్లు చేసుకోవాల్సింది కోరుకుంటూ ప్రజలందరూ కూడా కొంచెము వాటర్ సప్లై అండ్ బేసిక్ కుకింగ్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అన్నీ కూడా స్టాకప్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. మిగిలిన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అంత అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. పవర్ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు కూడా ఏర్పాట్లన్నీ చేసుకుని రిలీఫ్ ఆపరేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనకి ఈరోజు వర్షం స్టార్ట్ అయింది కాబట్టి సిచ్యువేషన్ చూసుకుని డెసిషన్ తీసుకోవడానికి ప్రతి మండల్ లెవెల్లో కంట్రోల్ రూము అలాగే డివిజన్ లెవెల్లో కంట్రోల్ రూమ్, జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ రూమ్ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ నెంబర్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఏమైనా ఇమ్మీడియట్ అర్జెన్సీ ఏమైనా ఉంటే కనుక సెక్రటరియట్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు నైట్ నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకు అందరూ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ఎమర్జెన్సీ ఉన్న సెక్రటరియట్ స్టాఫ్ని కాంటాక్ట్ చేయాల్సింది కోరుకుంటున్నాను. వేధింపులే ప్రధాన కారణమైతే బాధిత కుటుంబానికి న్యాయం చేయండి. వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న రైతు కొమ్ము ఆంజనేయులు యాదవ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించడంతో పాటు రైతు చావుకు కారణమైన ఏదుల మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని గ్రామస్తులతో కలిసి ధర్నా చేపట్టిన బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ గ్రామస్తులను నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో కొమ్ము ఆంజనేయులు అనే యాదవ సామాజిక చెందినటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు 2 రోజుల కింద. అంటే ఎందుకొరకు చనిపోయిందంటే ఇదే గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అతన్ని ఫోన్ చేసి వేధింపులకు గురి చేసిండు. ఇక్కడ ఏదుల రిజర్వాయర్ నడుస్తూ ఉంది. దానికి వీళ్ళ పొలంలోకి వెళ్ళి కొన్ని టిప్పర్లు వెళ్తూ ఉంటాయి. ఆయన దానికి సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మరి వెళ్తూ ఉంటే అనకాపల్లి జిల్లా రావికమతు మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో కాములగెడ్డ మినీ రిజర్వాయర్ పరిధిలో పాత ధర్మవరం గ్రామంలో కదబా తెగకు చెందిన గిరిజనులు 2022 సంవత్సరంలో శ్రీ పోతురాజు బాబు గిరిజన మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో చేప పిల్లలు పంపిణీ చేశారు. తర్వాత నుండి 4 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి చేప పిల్లలు ప్రభుత్వం పంపిణీ చేయలేదు. దీనివల్ల రిజర్వాయర్లో చేపలు లేకపోవడంతో ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలసలు పోతున్నారు. దీనివల్ల గిరిజన మత్స్యకారులు అయినా మాకు చాలా అన్యాయం జరిగింది. గ్రామ పంచాయతీ పరిధిగల ఇరిగేషన్ ట్యాంక్ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్గా నమోదు చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్కి PGRSలో 11/8/2025 ఫిర్యాదు చేశాము. ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చి 315.62 సెంట్లు విస్తీర్ణ గల జలాశయం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఇచ్చారు. నర్సీపట్నం ఏడీ ఫిషర్ అధికారులు దీనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. నేడు ప్రభుత్వం చేపల పౌష్టికాహారం కలిగి ఉన్నాయి. ప్రభుత్వ ప్రచారం చేస్తోంది. కామగడ్ రిజర్వేయర్ మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి. ఇరిగేషన్ ఇచ్చిన రిపోర్ట్ ని ఏడీ ఫిషర్మెన్ అధికారులు గుర్తింపు చేయాలి. ఇరిగేషన్ డిఈ గారు సందర్శించి రిపోర్ట్ ఇచ్చి మూడు నెలలు అవుతున్న ఫిషర్మెన్ అధికారులు పట్టించుకోవడం అన్యాయం. ఇరిగేషన్ అధికారులు రిజర్వేయర్ ని సందర్శించి రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అవుతున్న ఫిషర్మెన్ అధికారులు మేజర్ ఇరిగేషన్ గుర్తింపు చేయకపోవడం అన్యాయం. వెంటనే మేజర్ ఇరిగేషన్ గా కామగడ్ రిజర్వేయర్ గుర్తింపు చేయాలి. స్థానిక గిరిజన PVTG
మత్స్యకారులకు న్యాయం జరగాలి, గిరిజన మత్స్యకారులకు న్యాయం చేయాలి. కామగడ్డ రిజర్వేర్ లో ఉన్నటువంటి రిజర్వేర్ ని మెయిన్ ఇరిగేషన్ గా మేజర్ ఇరిగేషన్ గుర్తింపు చేయాలి, మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కామగడ్డ గిరిజనులకు గుర్తింపు చేయాలి. ఏడీ ఫిషర్మెన్ అధికారులు కామగడ్డ రిజర్వేర్ సందర్శించాలి, గుర్తింపు చేయాలి. కామగడ్డ రిజర్వేర్ మెయిన్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి. కామగడ్డ రిజర్వేర్ ని మేజర్ ఇరిగేషన్ గుర్తించి మత్స్యకారులకు న్యాయం చేయాలి. 3 సంవత్సరాలు అవుతున్న మత్స్యకార అధికారులకు నిర్లక్ష్యం నశించాలి. మత్స్యకారుల అవినీతి చర్యలను ఖండించండి. మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి. కామగడ్డ రిజర్వేర్ మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి. ఇరిగేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి. ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఫిషర్మెన్ అధికారులు మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలాగే మత్స్యకార కామగడ్డ రిజర్వేర్ లో చేపలు రొయ్యలు పిల్లలను ఏర్పాటు చేయాలి. అనకాపల్లి జిల్లా వి మాడుగుల్లో ఒక గుడి వద్ద ఉన్న షట్టర్ తలుపులో ఇరుక్కున్న జెర్రిగొడ్డు అనే పామును స్థానికులు గుర్తించి స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన వెంకటేష్ సకాలంలో చేరుకొని పామును పరిశీలించగా జెర్రిగొడ్డు అనే పాము యొక్క నడుము భాగం తీవ్ర గాయం చెందడంతో పామును పట్టుకొని దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్కి తీసుకువెళ్లగా వెటర్నరీ డాక్టర్ అయిన శివ 2 గంటల పాటు శ్రమించి పాముకి శస్త్రచికిత్స చేసి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టడం జరిగింది. నేను డాక్టర్ శివకుమార్, మాడుగుల మండలంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. తరచుగా మాడుగుల మండలంలో పాముల సంచారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మన లోకల్గా ఉండేటువంటి వైల్డ్ వెంకట్ అనే స్నేక్ రెస్క్యూయర్ వాటిని ఎప్పటికప్పుడు రెస్క్యూ చేసి లోకల్ ఫారెస్ట్లో విడిచిపెట్టడం జరుగుతుంది. అటువంటప్పుడు ఎప్పుడైనా ఒక అవసరం అయితే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది నేను అందించడం జరుగుతుంది. అదే పనిలో భాగంగా ఈరోజు ఒక లోకల్ గుడిలో ఒక ర్యాట్ స్నేక్ ఇరుక్కుపోవడం జరిగింది. వాళ్ళు తెలుసుకోకుండా తలుపు వేయడం వల్ల దానికి డ్యామేజ్ అయితే జరిగింది. దానికి కావాల్సిన సర్జరీ మేము చేశాము. చేసిన తర్వాత ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని వెంకట్కి చెప్పాను. 2 రోజులు రెస్ట్ తర్వాత మళ్ళీ దాన్ని ఫారెస్ట్లో విడిచిపెడతాను. నా పేరు వైల్డ్ వెంకట్. నేను ఒక లోకల్ స్నేక్ రెస్క్యూవర్ని. వాటితో పాటు వైల్డ్ యానిమల్స్ ఏవి కనబడినా సరే వాటిని పట్టుకొని దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో అయితే విడిచిపెడుతుంటాను ఫారెస్ట్ వారి సహకారంతో. అలాగే ఈ మధ్యకాలంలో ఇవాళ అయితే మనకి ఒక ర్యాట్ స్నేక్ అనేది ఒక గుళ్ళో దూరిపోయింది. వాళ్ళు చూసుకోకుండా షట్టర్ అనేది ఎత్తడం వల్ల ఆ షట్టర్లో ఇరుక్కుపోయి దెబ్బ అనేది తగిలింది. దానికి డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చి వెటర్నరీ డాక్టర్ గారి దగ్గరికి ట్రీట్మెంట్ అనేది చేశారు. దానికి కుట్లు అనేవి పడినవి. దాన్ని 2 రోజులు రెస్ట్ అయితే ఇచ్చి దాన్ని వదిలిపెట్టమని చెప్పారు. అలాగే వైల్డ్ యానిమల్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. మనకి కంపల్సరీ మన ప్రజలకైతే వైల్డ్ యానిమల్స్ మీద అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రతి జంతువుని మనం కాపాడాలి. మీకు దగ్గరలో ఏ వైల్డ్ యానిమల్ ఉన్నా సరే ఫారెస్ట్ వారికి అయితే మీరు ఇంటిమేషన్ ఇచ్చి దాన్ని పట్టించి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో అయితే విడిచిపెట్టండి. థ్యాంక్ యూ. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివనామ స్మరణలతో మారుమ్రోగిన శివక్షేత్రాలు. వేకువజాము నుంచే భక్తులు నడక మొదలై ప్రతి ఆలయంలో ఓం నమ శివాయ నినాదాలు మార్మోగాయి. కొత్తపేటలో అక్కన్న మాదన్నలచే ప్రతిష్ఠించబడిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజేశ్వర స్వామి దేవాలయంలో వేదఘోషలతో అభిషేకాలు, రుద్రపారాయణాల ప్రత్యేక పూజలతో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పలివెలలోని శ్రీ ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుడిని కాపాడడం కోసం కొప్పును దాల్చిన కొప్పు లింగేశ్వర స్వామి పవిత్ర దేవాలయ ప్రాంగణం శివనామ స్మరణలతో కిటకిటలాడింది. ర్యాలీలో ఉమా మండలేశ్వర స్వామి దేవాలయం, జొన్నాడలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం వేకుజాము నుంచే నదీ స్నానాలను ఆచరించి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన అధికారులు, చైర్మన్లు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాట్లను చేశారు.
अन्यथा शरण नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष लक्ष्मणेश्वर परमेश्वरी राजराजेश्वरी आत्मप्रदक्ष नमस्कारादोप्यामि शिरस्य वंशि नमस्काराणि गुरुजानुष्ठानोत्तरे अष्टांगं प्रणम्य श्री राजराजेश्वरी राजराजेश्वर स्वामिने नमः। रुद्र प्रचोदयात् शिव प्रचोदयात् श्री राजराजेश्वरी समेत श्री राजराजेश्वर स्वामिनः। పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం తుఫాన్ హెచ్చరికతో అలర్ట్ అయింది. నర్సాపురం సకినేటిపల్లి రేవుల మధ్య గోదావరిలో ప్రయాణికుల్ని చేరవేసే పంటు పడవల రాకపోకలు నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు ఈ 2 రేవుల్ని మూసివేశారు. ఒక్కసారిగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు నర్సాపురం మొగల్తూరు మండలంలో సముద్ర తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి తీరం వెంబడి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పేరుపాలెం బీచ్ ని మూసివేశారు. కేపీపాలెం పేరుపాలెం ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి సందర్శకుల్ని అనుమతించడం లేదు. అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంతా తుఫాను నేపథ్యంలో మనకి ఈ నర్సాపూర్ డివిజన్లో ప్రధానంగా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో ఇది సివియర్గా ఉంటుందని అంచనా వేస్తున్నాము. దానికి తగ్గట్టు ఈ ప్రజల్ని తరలించడం కోసం దాదాపు 10,000 మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించడం కోసం 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నర్సాపురం 8, మొగల్తూరు 8 ఏర్పాటు చేయడం జరిగింది. మన నర్సాపురం బియ్యపు తెప్ప దగ్గర నుంచి బియ్యపు తెప్ప, సినిమాయిన వాళ్ళంక, వేములదేవి ఈస్ట్, వేములదేవి వెస్ట్, పెదమైన వాళ్ళంక ప్రాంతాల్లో, అదేవిధంగా మొగల్తూరుకు సంబంధించి కేపీపాలెం, పేరుపాలెం, మోళ్ళపర్రు, పాతపాడు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి ప్రజలందరినీ తరలించడం కోసం మళ్ళీ ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేసాం. 250 మందికి ఒక్కొక్క టీంని. ఆ టీంలో రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా మనకి ఐసిడిఎస్, ఎన్ఆర్జిఎస్, డిఆర్డిఏ నుంచి కూడా స్టాఫ్ ఉంటారు, సెర్ప్ స్టాఫ్. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రజలు వాళ్ళ ద్వారా తరలించడం జరుగుతుంది. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టి ఫుడ్, మిల్క్, పిల్లలకు కావాల్సినవి, అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే పాలిచ్చే తల్లులు ఉన్నారో, గర్భిణీ స్త్రీలు వాళ్ళందరినీ కూడా తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ చర్యలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ప్లేస్లో కూడా మనం ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ టీంలు రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీంతో మేము పర్యటించడం జరిగింది. నేను, అదేవిధంగా పోలీసు, ఫైరు, ఎన్డీఆర్ఎఫ్ టీంతో మేము అన్ని చోట్ల పర్యటించడం జరిగింది. ఈ 2 మండలాల్లో అన్ని సైక్లోన్ షెల్టర్స్ కూడా మేము టచ్ చేసాము. అక్కడకు ఏ విధమైన వచ్చినా, ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళని తరలించడానికి వాళ్ళ సహాయంతో మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ రోడ్లు బ్లాక్ అయినా వాటి దగ్గర ఇమీడియట్గా చెట్లు కూడా తొలగించడానికి జేసీబీలు, అదేవిధంగా పవర్ సాస్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద ఈరోజు రివ్యూ తీసుకుని అందరికీ సూచనలు ఇచ్చారు. మరి మా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా మేము రెడీ చేసుకున్నాం. ట్రాక్టర్లు, జేసీబీలు, పవర్ సాస్లు ఇవి చాలా మనకి కమ్యూనికేషన్ పునరుద్ధరించడానికి అవసరం. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా సపరేట్ కంట్రోల్ రూమ్ పెట్టారు. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. ఎవరికి ఏ విధమైన కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా డిస్ప్లే చేస్తాము. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా సరే కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు. అదేవిధంగా ఈ రేపు నుంచి బాగా బలపడుతుంది కనుక ఈ తుఫాను అందరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు అర్జెంట్ అయితే తప్పితే ప్రయాణాలు చేయకూడదు. అందరు కూడా ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటున్నాం. దాంతోపాటు మనకి కలెక్టర్ గారు రేపు ఎల్లుండ స్కూల్స్కి, కాలేజెస్కి హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇంటెన్సిటీ పెరిగితే ఎల్లుండ దానికి 29 సంబంధించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికి రేపు ఎల్లుండ అయితే స్కూల్స్కి, కాలేజెస్కి సెలవులు పాటించడం జరుగుతుంది. పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.